లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో తీగలాగితే ఆ తర్వాత డొంక కదులుతున్నటువంటి సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటి వరకు ఎంతోమంది దాంట్లో అరెస్ట్ కావచ్చు, రిమాండ్ కావచ్చు, ఆ తర్వాత సిఐడి ముందు వాంగ్మూలాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుపుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ కూడా జరిగింది అనే విషయాన్ని కూడా తెలిసిన తర్వాత అంటే ఇక్కడ నుంచి ఇతర దేశాలకు మనీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది అనే నేపథ్యంలో కూడా ఈడీ కూడా ఎంటర్ అయింది. ఆ తర్వాత ఈడీ సిఐడి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ సిఐడి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు, వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఈడీతో షేర్ చేసుకోవడం, ఆ తర్వాత ఈడీ దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిణామం. మొట్టమొదటిసారిగా ఒక బడా నేత, ప్రస్తుతం అయితే వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ కూడా ఒక పెద్ద నేత, ఎంపీ, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఇప్పుడు ఎంక్వైరీకి పిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి వైసీపీ నేతలు, అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి అటెండ్ అయిన సమయంలో ఆ తర్వాత బయటకు వచ్చి ఇదంతా కర్త కర్మ క్రియ మొత్తం రాజ్ కసిరెడ్డి అంటూ అక్కడి వరకే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు పూర్తిగా సిఐడి దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీలు జరుగుతున్న నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో ఈడీ చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించి వివిధ దేశాల్లో, ముఖ్యంగా దుబాయ్ లాంటి ప్రాంతాల్లో, దేశాల్లో వీళ్ళంతా డబ్బులు షెల్ కంపెనీల పేరిట అక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు కూడా అంతా అక్కడ పెట్టారు అనేది ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా తీగ లాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో విజయసాయి రెడ్డిని ఇప్పుడు ఎంక్వైరీకి పిలిచిన తర్వాత ఏం జరగబోతోంది, ఆ తర్వాత మిథున్ రెడ్డిని కూడా పిలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తిగా మనకు తెలుసు విజయసాయి రెడ్డి గత కొంతకాలంగా పార్టీ నుండి బయటకు రావడం, ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ తర్వాత పూర్తిగా వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పేసి వ్యవసాయ క్షేత్రానికి పరిమితం కావడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ జగన్మోహన్ రెడ్డి చుట్టూన్న వాళ్ళు నన్ను లోపలికి పోనివ్వట్లేదు, వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పెట్టారు అని చాలాసార్లు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి నా గుండెల్లో ఉంటారని కూడా చాలాసార్లు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయనకు పిలుపు రాలేదు. ఈయనే మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఏం జరగబోతోంది, మనీ లాండరింగ్లో ఎవరెవరి పేర్లు మరి బయటకు రాబోతున్నాయి, ఈ ఎంక్వైరీలో విజయసాయి రెడ్డిని ఏమేం ప్రశ్నలు అడగబోతున్నారు, ఇవనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. మనం చూస్తే 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి మద్యం విధానంలో జరిగినటువంటి భారీ అక్రమాలపై ఈడీ విస్తృతంగా కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మద్యం సరఫరాదారులు కావచ్చు, డిస్టిలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు కూడా స్వీకరించి ఆ నగదును మనీ లాండరింగ్ ద్వారా మళ్లించినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు హవాలా రూపంలో నగదు బదిలీ జరిగిందనే కోణంలో ఈడీ లోతైన దర్యాప్తు కూడా చేపడుతుండగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినటువంటి విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం అత్యంత ప్రాధాన్యతనైతే సంతరించుకున్నటువంటి పరిస్థితి. గతంలోనూ కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయి రెడ్డి ఈడీ విచారణకైతే ఎదుర్కొన్నారు. తాజాగా ఆయనకు లిక్కర్ స్కామ్ కేసులో ఉచ్చు బిగిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అంటే ఉచ్చు అంటే ఏదో ఇప్పుడు తీసుకెళ్లగానే అరెస్ట్ చేయడం అని కాదు. ఎందుకంటే ఈయన నివాసంలోనే, ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఇటు విజయవాడ ప్రాంతంలో కావచ్చు, ఈయన నివాసంలోనే ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించి ఆ సంబంధిత శాఖ మంత్రి సంబంధిత శాఖ మంత్రి లేకుండానే వీళ్ళింట్లో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. ఆ తర్వాత దీంట్లో లిక్కర్ పాలసీని రూపొందించారు. ఆ తర్వాత వీళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి డిస్టిలరీలు కావచ్చు,
లేదనంటే ఇవన్నీ కూడా దీంట్లో జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రశ్నలు కూడా ఆయన అడిగినప్పుడు మా అల్లుడి దగ్గర నేను ఒక 100 కోట్ల రూపాయలు అప్పిప్పించాను వాళ్ళకి, ఆయనకు కూడా సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ ద్వారా జరిగినటువంటి అంశం ద్వారా పూర్తిగా ఆధారాలతో పాటు విజయసాయిరెడ్డిని పిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఏమేం జరగబోతోంది, మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆ పేరు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేదే అంతిమ లబ్ధిదారు పేరు చెబితే ఆ రోజే మాకు అంతిమ రోజు, అంతిమ గడియలు మాకు వచ్చినట్టే అని అంత భయపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు, భయపెడుతున్నటువంటి వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, ఇటు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ అధికార ప్రతినిధి రఫీ గారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా దుర్గా కుమార్ గారు, గతంలో మనం చాలాసార్లు దీనికి సంబంధించి మాట్లాడుకున్నాం, విజయసాయిరెడ్డి అంశానికి సంబంధించి. కానీ చాలా కీలకం, నాకేం తెలియదని ఆయన చెప్తున్నప్పటికీ కూడా 2 సార్లు ఈ పాలసీ రూపకల్పన వీళ్ళ నివాసంలోనే జరిగింది మీటింగులు. మళ్ళీ అయినా కానీ నాకేం తెలియదని చెప్తున్నారు ఆయన.